ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్జెస్ మ్యాథ్స్. ఇప్పుడు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 1 రిజల్ట్ వచ్చింది కదా, దాని గురించి ఒకసారి కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సికింద్రాబాద్ జోన్ గురించి మనకి యాక్చువల్గా పోస్టులు చూస్తే మొత్తం 3058 వేకెన్సీస్ వచ్చాయి మొత్తం అన్ని జోన్స్ కలిపి. అయితే ఈ 4 కేటగిరీస్లో ఉన్నాయి. ఇవి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్. కానీ మన సికింద్రాబాద్ జోన్ వచ్చేసరికి 3 కేటగిరీస్లోనే ఉన్నాయి. ఈ కేటగిరీ 2 వేకెన్సీస్ లేవు. ఒకసారి మన సికింద్రాబాద్ జోన్ వేకెన్సీస్ చూస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇవి చూస్తే ఎన్ని ఉన్నాయి, మొత్తం 251 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ హారిజాంటల్ రిజర్వేషన్ రైట్ సైడ్ ఉన్నవి. తర్వాత జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇవన్నీ ఉన్నాయి, 17 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి మనకు 4 ఉన్నాయి. టోటల్ 272 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఎక్స్ సర్వీస్ మెన్ వేరేగా 27, ఇక్కడ విజువల్ ఇంపైర్మెంట్, హీరింగ్ ఇంపైర్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించింది. ఒకసారి కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం. మనకి సిబిటి 1 రిజల్ట్ మనకి వచ్చింది కదా, సిబిటి 2కి క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక్కొక్క పోస్ట్కి యావరేజ్గా ఇంటూ 15 రేషియోలు, అంటే ఇక్కడ 272 వేకెన్సీస్ కదా, ఇంటూ 15 అంటే ఆల్మోస్ట్ 4080 మెంబర్స్ క్వాలిఫై అయినట్టు. వెర్టికల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా, హారిజాంటల్ రిజర్వేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఇంటూ 15 అవుతుంది. కొన్నిసార్లు అటు ఇటు కొంచెం పెంచవచ్చు. ఆల్మోస్ట్ 15 ఉంది యావరేజ్గా. అయితే ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం. మనకి కేటగిరీ 1 అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. యూఆర్ కేటగిరీకి వచ్చేసరికి 82 కట్ ఆఫ్ ఉంది. ఎస్సీకి 75, ఎస్టీకి 72, ఓబీసీకి 80 ఉంది. ఈడబ్ల్యూఎస్లో 77, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 50 ఉంది కట్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఆర్ అంటే రెగ్యులర్ అని అర్థం దీనికి మీనింగ్. హీరింగ్ ఇంపైర్మెంట్ 49 కట్ ఆఫ్ ఉంది. అలాగే లోకోమోటర్ డిజేబిలిటీ 66 ఉంది. ఇక్కడ విజువల్ ఇంపైర్మెంట్ వేకెన్సీస్ లేవు కాబట్టి ఇవ్వలేదు. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే 82 కట్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ వేకెన్సీస్ చూస్తే యూఆర్ కేటగిరీలో 107 ఉన్నాయి. 107 ఇంటూ 15 చేస్తే మనకి ఎంత అంటే 107 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనకి సిబిటి 2కి ఎంతమందిని క్వాలిఫై చేసినట్టు, 107 ఇంటూ 15 మెంబర్స్ని క్వాలిఫై చేసినట్టు. యూఆర్ కేటగిరీ అంటే ఇందులో ఓబీసీ వాళ్ళు ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉండొచ్చు. సేమ్ అలాగే నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే ఇది కేటగిరీ 3. యూఆర్ కేటగిరీలో 83 ఉన్నారు, 83 కట్ ఆఫ్. ఓబీసీకి ఇక్కడ 84 ఉంది. తర్వాత ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి మనకి వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా యూఆర్ కేటగిరీలో 2, ఎస్టీ కేటగిరీలో 2. ఇది అబ్జర్వ్ చేయండి, యూఆర్ కేటగిరీలో 85 కట్ ఆఫ్ ఉంది. అంటే చూడండి 2 పోస్టులు ఉన్నాయి కదా, 2 పోస్టులకి 85 కట్ ఆఫ్. అంటే 85.37 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓన్లీ 30 మెంబర్సే ఉన్నారని అర్థం. చూడండి, 85.37 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ జోన్లో 30 మెంబర్స్ మాత్రం ఉన్నారు. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో 72 కట్ ఆఫ్. ఇక్కడ 30 మెంబర్స్కి 72 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినట్టు అర్థం. 30 మెంబర్స్కి 72 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయని అర్థం దాని మీనింగ్ అది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఇక్కడ 77 కట్ ఆఫ్ ఉందనుకోండి. దీని అర్థం ఏంటంటే మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇక్కడ 22 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 22 ఇంటూ 15 ఎంత అవుతుంది, 22 అంటే 330 మెంబర్స్. 330 మెంబర్స్కి ఇక్కడ 77 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయని అర్థం. కొంతమంది యూఆర్ కేటగిరీలో ఉండొచ్చు, వాళ్ళు 330 మెంబర్స్ ఇక్కడ ఉంటారు, మళ్ళీ యూఆర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా వేరేగా ఉంటారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు. అయితే కట్ ఆఫ్ ఇంత ఎక్కువ ఎందుకు ఉంది అంటే చూడండి ఒకసారి, ఇక్కడ 85 కట్ ఆఫ్ ఉందంటే కారణం ఏంటంటే మనకు ఉన్న వేకెన్సీస్, మనకి ట్రైన్స్ క్లర్క్ వేకెన్సీస్ చూస్తే టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులోని కూడా యూఆర్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 30 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. అందుకోసం కట్ ఆఫ్ 85+ అయిపోయింది. కట్ ఆఫ్ ఎంత ఎక్కువ ఉందంటే కారణం ఏంటి, ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. తర్వాత జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి ఈసీఓఆర్లో 1, ఇక్కడ యూఆర్ అంటే ఇక్కడ చూడండి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఓన్లీ 6 మెంబర్స్. అంటే 6 ఇంటూ 15 90 మెంబర్స్ని సెలెక్ట్ 90 మెంబర్స్ మాత్రం సెలెక్ట్ అయ్యారు. అంటే 83 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 90 మెంబర్స్ ఉన్నారు ఓన్లీ. అంటే యూఆర్ కేటగిరీలో 83 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు మనకి ఈ కట్ ఆఫ్ కానీ క్లియర్ అయ్యారంటే వాళ్ళు టాప్ 100లో ఉన్నారని అర్థం.
అందువల్ల కట్ ఆఫ్ సికింద్రాబాద్ జోన్కి ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భువనేశ్వర్ జోన్లో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని అప్లై చేసిన వాళ్ళు కూడా తక్కువ, అలాగే సీరియస్గా తక్కువ వేకెన్సీని కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ మంది పెడతారు. ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అందరూ ఎక్కువ అప్లికేషన్స్ సికింద్రాబాద్ జోన్కి వచ్చే కాంపిటీషన్ కూడా ఎక్కువ అయిపోయింది. అందువల్ల కట్ ఆఫ్ పెరిగింది. ఇంకోటి చూడండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్కి అండర్ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్కి మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది కదా, ట్రైన్ మేనేజరు, ఆ వేకెన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఇక్కడ తక్కువ వేకెన్సీస్ అవ్వడం వల్ల టోటల్ ఆల్మోస్ట్ మనకి ఎంతమంది అయ్యారు, 4000 ప్లస్ అయ్యారు అంతే. ఇక్కడ 4080 అంటే 4000 ప్లస్ మాత్రం అయ్యారు. ఇక్కడ వేకెన్సీస్ బట్టే కట్ ఆఫ్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా కూడా కట్ ఆఫ్ పెరుగుతుంది. మెయిన్ రీజన్ ఏంటి, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ తక్కువ ఉన్నది, అదొక రీజన్. తర్వాత ఏంటంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరగడం, అందరికీ అవేర్నెస్ వచ్చింది, అలాగే జీకేలో కూడా స్కోర్ అందరికి పెరుగుతుంది ఇప్పుడు. అది ఇంకా మ్యాథ్స్ రీజనింగ్ ఏంటంటే అది ఈజీ లెవెల్ ఉండడం వల్ల మ్యాక్సిమం అందరికి కూడా 65 మార్క్స్ వరకు వచ్చేస్తున్నాయి అందరికీ కూడా. జీకేలో రీజనింగ్ మ్యాథ్స్ మనకి ఎన్ని ఇస్తారు ప్రిలిమ్స్లో 60 మార్క్స్ కదా, 55 వరకు వస్తున్నాయి అందరికీ. జీకేలో 40 మార్క్స్కి అక్కడ 25 వచ్చినా మనకి 80 మార్క్స్ అయిపోతున్నాయి. అందువల్ల కట్ ఆఫ్ పెరిగిపోతుంది. తర్వాత ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళు CBT 2కి వెళ్తారు కదా. ఇప్పుడు ఈ CBT 2 నుండి టైపింగ్ టెస్ట్కి CBT ST అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్కి అన్ని ఒక్క కేటగిరీ 3 పోస్ట్ మాత్రమే, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది కదా, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మాత్రమే దీనికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ మాత్రమే. అంటే ఇక్కడ మనకి ఒకసారి చూడండి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు టైపింగ్కి క్వాలిఫై అవ్వాలంటే చూడండి ఒక వేకెన్సీకి 8 మెంబర్స్ని మాత్రమే టైపింగ్కి క్వాలిఫై చేస్తారు. 17 వేకెన్సీస్ ఉన్నాయి. 17 వేకెన్సీ అంటే 17 8 ఎంత అవుతుంది, 136 మెంబర్స్ మాత్రమే టైపింగ్కి క్వాలిఫై అవుతారు. అంటే ఖచ్చితంగా మీరు టైపింగ్ టెస్ట్ కానీ క్వాలిఫై అయ్యారంటే CBT 2 రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక జాబ్ పక్కాగా వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది. కేటగిరీ 1 జాబ్ ఖచ్చితంగా వస్తుందని అర్థం. కేటగిరీ 1 జాబ్ మనకు 251 వేకెన్సీస్ ఉన్నాయి కదా, మీరు టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యారంటే అక్కడ 136లో ర్యాంక్ ఉన్నట్టు. అప్పుడు ఇక్కడ 250 వేకెన్సీస్ కాబట్టి మీరు UR కేటగిరీ 107 కదా, ఇక OBCలో 66, OBC కేటగిరీ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. UR కేటగిరీ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ రావడానికి. మనకి తెలుసు కదా, ఈ CBT 1 అందరికీ కామన్ ఎగ్జామ్, CBT 2 కూడా ఎవరైతే క్వాలిఫై అందరికీ కామన్ ఎగ్జామ్. టైపింగ్ టెస్ట్ మాత్రం ఇక్కడ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, తర్వాత జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఉంది. కానీ మనకి సికింద్రాబాద్ జోన్లో ఈ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ లేదు కాబట్టి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి CBT 2లో వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్లో ఉంటే వాళ్ళు టైపింగ్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, తర్వాత ట్రైన్స్ క్లర్క్కి ఓన్లీ CBT 2 మనకి మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ ఇస్తారు. అది మనకి ఇప్పుడు CBT 2 టెస్ట్ ఏంటంటే మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది, 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 క్వశ్చన్లు మనకి జనరల్ అవేర్నెస్ 50, మ్యాథ్స్ 35, రీజనింగ్ 35 ఉంటాయి. మనకి డిసైడింగ్ అంతా ఏంటి, జనరల్ అవేర్నెస్ డిసైడ్ చేస్తుంది. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, 10 బిట్స్ వరకు రావచ్చు కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బాగా చదువుకోవాలి. అలాగే మ్యాథ్స్ రీజనింగ్ కూడా ఖచ్చితంగా 65 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 66, 67 వస్తే మంచి స్కోర్ వచ్చినట్టు. నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే టైపింగ్ ఎలా ఉంటుందో తెలుసు. టైపింగ్ మనకి ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకి 30 వర్డ్స్ పర్ స్పీడ్ ఉండాలి. 1 మినిట్కి 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తో ఎంటర్ చేయాలి. చూడండి, దీనికి బ్యాక్ స్పేస్లు ఇవేమి ఉండవు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనండి, మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం ఎవరైతే CBT 2 టెస్ట్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి కోసం మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ 20 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. దాన్ని ఫాలో అవ్వండి, మీకు సరిపోతుంది. ఖచ్చితంగా మీకు కట్ ఆఫ్ అయితే మాత్రం చూడండి 95 ప్లస్ 95 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
మెయిన్స్లో 95+ మినిమం. ఇది మీకు 100 వస్తే సేఫ్, 100 వస్తే సేఫ్. 95+ ఉంటేనే మన రేసులో ఉన్నట్టు మెయిన్స్లో. చూడండి 33 to 35 మార్క్స్ అయితే జనరల్ అవేర్నెస్లో రావాలి. అలాగే ఇక్కడ కూడా 65+ రావాలి. 98 to 99 వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది మనకి. దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటంటే నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక వీడియో చేస్తాను, అది మీరు చూసి ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.